వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 ఎగ్జామినేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ సంబంధించి లింక్ ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ స్టూడెంట్ మెయిల్కి కానీ లేదా మొబైల్ త్రూ SMS రూపంలో ఏమైనా వస్తుందా, రానుందా అది కూడా చూద్దాం. సో మనకు మే 23 నుంచి 25 వరకు మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఉండడం జరిగింది. మరి సో పాత రిక్రూట్మెంట్ 2025 ఒకసారి గమనించినట్టయితే 2025 పాత రిక్రూట్మెంట్ గమనించినట్టయితే అక్కడ ఒక స్టెనో గ్రేడ్ 3 అనే స్కిల్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 20న ఉంటే దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది ఏప్రిల్ 15న రిలీజ్ కావడం జరిగింది. అనగా 5 days బిఫోరే వాళ్ళకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకు ఇప్పుడు ఎగ్జామినేషన్కి కేవలం మనకు 4 days మాత్రమే మిగిలి ఉంది. అయినను మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ కాలేదు. సో ఇంచేత మరి అడ్మిట్ కార్డ్ రిలీజ్ కానికి పాసిబిలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా రేపు టుమారో. ఓకే, సో టుమారో మీకు రేపు మే 19th కదా. సో మే 19th ఈవినింగ్ కల్లా మీకు అడ్మిట్ కార్డ్ లింక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే, మరి ఈ అడ్మిట్ కార్డ్ లింక్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి చూపిస్తాను. అదేవిధంగా దయచేసి అర్థం చేసుకోండి, మీకు పర్సనల్ మెసేజ్ కానీ అదేవిధంగా జీమెయిల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అడ్మిట్ కార్డ్కి సంబంధించిన లింకులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు మీకు చేరవేయరు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూడండి. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ. Okay, to keep themselves on all the related notifications until the completion of the recruitment. No separate information will be provided in this connection in any other mode. Okay, మెసేజ్ల రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు ఇన్ఫర్మేషన్ చేరవేయబడదు అని క్లారిటీగా నోటీస్లో మెన్షన్ చేసి ఉన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు అనగా ఏప్రిల్ 19th ఈవినింగ్ కల్లా మనకు అడ్మిట్ కార్డ్ లింక్ మనకు యాక్టివేషన్లో రాబోతుంది. ఓకే, సో మరి ఇది అడ్మిట్ కార్డ్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మనం చూపించబోతున్నాను. సో ఎవరైతే మన ఏపీ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా మనం తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో 40 మార్క్స్ సంబంధించి జీకే, 40 మార్క్స్ సంబంధించిన మెంటల్ ఎబిలిటీ, టెస్ట్ సిరీస్ జీకేకి సంబంధించిన 1500+ బిట్స్ మీకు ఉన్నాయి. ఇందులో మీకు డీటెయిల్డ్ క్లాస్ నోట్స్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్లో మీకు ఈజీగా టెస్ట్ సిరీస్ ద్వారా కూడా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు జీకేకి సంబంధించి. ఓకే, చాలా మంచి అద్భుతమైన కంటెంట్ తీసుకొని ప్రయత్నం చేయండి. స్టూడెంట్ ఫ్రెండ్లీ PDF మెటీరియల్స్ కూడా మనం ఇచ్చినాము, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ తక్కువ సమయంలో చాలా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ మెథడాలజీలో ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఈ మెటీరియల్స్ 100% చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ క్లాసెస్, ఈ మెటీరియల్స్, ఈ టెస్ట్ సిరీస్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. యాప్ లింక్ మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఎలా మనం మన అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత aphicourt.nac.in రిక్రూట్మెంట్ అని మీరు టైప్ చేయగానే మీకు వెంటనే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇలా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి ఉంటుంది. సో ఈ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిక్రూట్మెంట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇంతవరకు ఇది లాస్ట్ అప్డేట్ వచ్చేసి మే 11th నోటీస్ మాత్రమే ఇందులో ఉంది రిక్రూట్మెంట్ వెబ్ పేజ్లో. నెక్స్ట్ మనకు ఇక్కడ ఇంకొక రోలో మీకు ఇలా డేట్తో సహా వస్తుంది, మే 19th 2026 అని. సో రిక్రూట్మెంట్ రిగార్డింగ్ 1/26. మన నోటిఫికేషన్ నెంబర్ ఎంత? 1/26. మన నోటిఫికేషన్ నెంబర్ ఎంత? 001/2026 అని ఉంటుంది. మన నోటిఫికేషన్ నెంబర్ 01/2026 సంబంధించి ఉంటుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు అడ్మిట్ కార్డ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ 2025 సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి వారికి స్టెనో గ్రేడ్ 3 సంబంధించిన వాళ్ళకి అడ్మిట్ కార్డ్ గురించి మీకు అప్డేట్ చూపిస్తాను చూడండి. దాన్ని బట్టి మీకు వాళ్ళకు 5 days బిఫోరే వాళ్ళకు సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ టు బి హెల్డ్ ఆన్ April 20. వీళ్ళకి ఎప్పుడు ఉంది? April 20. అంటే మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వచ్చింది వీళ్ళకు? 5 days బిఫోరే రావడం జరిగింది. ఇక్కడ 5 days బిఫోరే రావడం జరిగింది. బట్ ఇంకా 5 days బిఫోర్ రావడం జరిగింది వీళ్ళకు. మరి మన నోటిఫికేషన్ 1/26 కదా. ఇది ఎప్పటిది? ఇది 2025 సంబంధించింది. ఓకే, ఇది ఓకే 5 days బిఫోర్ వీళ్ళకి రిలీజ్ చేశారు. మరి మన నోటిఫికేషన్ ఏంటిది? 1/26. మనకు మరి ఏప్రిల్ 23 ఉంది, మనకి ఇంకా 4 days మిగిలి ఉంది. 5 days బిఫోరే రావాలి, బట్ రాలేదు.
ఒక 4 days బిఫోర్ 4 days ఇంకా 4 days ఉండడం జరిగింది కాబట్టి సో రేపటికల్లా మనం ఖచ్చితంగా అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అది ఎలా ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ ప్రీవియస్లీ నేను చూపిస్తాను. ప్రీవియస్లీ దాన్ని బట్టి మీరు ఈజీగా బేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. రైట్. సో ఇలా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు క్లిక్ హియర్ అని నొక్కగానే సో ఏదైతే మీరు పోర్టల్లో ఇదివరకే మీరు అప్లై చేసుకొని ఉన్నారో ఇక్కడ చూడండి, ఏదైతే పోర్టల్లో మీరు ఇదివరకే ఇలా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ ఇది ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ యొక్క 2 బాక్సెస్ ఉంటాయి కదా. ఇక్కడ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, లేదా అక్కడ మీకు ఓటీపీఆర్ ఐడి అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా. తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి వస్తుంది, 2 బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్లో మీ యొక్క పాస్వర్డ్, తర్వాత ఇక్కడ క్యాప్చా అని ఒకటి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక బేసిక్ డెమోగా భావించండి. ఇది ఒరిజినల్ అయితే కాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇలా మీకు సపరేట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, CDN.3 డయాగ్రామ్ ఇలా మీకు ఇలా సపరేట్గా ఒక వెబ్ పేజ్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీకు రేపటికల్లా అయితే ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడానికి మీకు అవకాశం అనేది రేపు ఆ ప్రొవిజన్ మీకు రేపు రాబోతుంది హైకోర్టు వెబ్సైట్లో. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వెబ్సైట్ చూసుకోండి. ఓకే, సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. మీరు నొక్కగానే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకొక రో మీకు వస్తుంది. ఇక్కడ ఇంకొక రో మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ పక్కకే వెంటనే ఇలా మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో లాస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు May 11th ఉంది. సో 19th రేపటికల్లా మనకు అడ్మిట్ కార్డ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది. ఓకే, సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క రివిజన్ని మరింత ఫాస్ట్ చేయండి. సో మనకు రేపటికల్లా అడ్మిట్ కార్డ్ లింక్ అనేది డౌన్లోడింగ్కి ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.